ఎందుకు మీరు జగన్మోహన్ రెడ్డితో గొడవ పెట్టుకోలేదు? కానీ ఇప్పుడు అదే పార్టీ కాపుల పక్షాన అవునండి. ఇది ఏంటంటే కమ్యూనల్గా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అండ్ కోకి కావాల్సింది ఏంటంటే అయితే విడదీయడం, పరిపాలించటం, అది ప్రాంతీయంగా విడదీయడమా లేకపోతే కులాలుగా విడదీయడమా, విడదీసే పరిస్థితి చేస్తారు. వీళ్ళు ఏంటంటే తగుదునమ్మ అని ఒక 4-5 ఉన్నారు, వీళ్ళే మాట్లాడతారు, వీళ్ళతోనే మాట్లాడిస్తారు. కానీ పనులు సంపాదించుకోవడాలు, పదవులు అనుభవించుకోవడాలు వాళ్ళందరూ కూడా వీళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి ఏడి, మిథున్ రెడ్డి ఏడి, వీళ్ళందరూ ఏరి. ఈరోజు సోకాల్డ్ ఒక్కొక్క స్కామ్లో ఒక్కొక్కరు ఉన్నారు, వాళ్ళందరూ కూడా వాళ్ళు మాట్లాడాలిగా. స్కామ్లో ఉన్న వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు? ఈరోజు వీళ్ళే ఎందుకు మాట్లాడుతున్నారు? అయితే బొత్స మాట్లాడతారు, లేదంటే అమర్ మాట్లాడతాడు, లేదంటే పేరు నాని మాట్లాడతాడు, లేకపోతే అంబరాంబాబు రోజు మాట్లాడుతుంటాడులేండి. అతను ఏం మాట్లాడతాడో కూడా తెలియదు, పేరు నాని ఏం మాట్లాడతాడో తెలియదు. అంటే వీళ్ళందరూ కేవలం వీళ్ళు మాట్లాడాలి అంతే. ఏదొచ్చినా పవన్ కళ్యాణ్ గారు ఏం చేసినా మీరు మాట్లాడండి అని చెప్పి వీళ్ళని వదిలేసి కూర్చోబెట్టారు. అది కూడా తెలియదు. ఇప్పుడు కాపులకి న్యాయం చేసినట్ట, అన్యాయం చేసినట్ట? వాళ్ళ పార్టీలోనే అడుగుతున్నాను. కాపులకి న్యాయం ఏమండి? మీరు భోజనాలు చేయడానికి పచ్చిపక్ష పర్వణాలు ఆలిగి పెడతారు, ఊరికే తిట్లు మా మీదకి వస్తాయి. ఇవన్నీ ఏంటి? మాకు నోటీసులు వస్తాయి, మీరు చేసేది ఏంటి? మాకు అడగలేరే? వీళ్ళు 5-6 కూర్చొని ఎందుకు అడగలేదు? మరి ఆ విధంగా కాపులు మాట్లాడింది. ఒక రౌడీ షీటర్ని, సాయి అనే రౌడీ షీటర్ని మీరు ఎత్తుకున్నారు కదా. మరి అంటే ఎంతసేపు మీరు ఇలాంటివే పెట్టుకుంటారు? కాపుల్లో కేవలం రౌడీ షీటర్లో ఉన్నారా మీరు? ఏదన్నా ఏ కోడరామమూర్తి గారు ఏదో లేకపోతే ఇంకొకరిని తీసుకొని మీరు ఏదన్నా డెవలప్మెంట్ చేసుకోవచ్చుగా. ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ కట్టుకుని ఉండొచ్చుగా. 10 మందికి ఎవరన్నా స్పోర్ట్స్ వాళ్ళకి సపోర్ట్ చేయొచ్చుగా. లేకపోతే ఇండస్ట్రీలో అనేక మంది ఉన్నారు, ఎస్వి రంగారావు గారు లాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు 4 మంది ఉన్నారు. లేకపోతే క్రికెట్లోని ఉన్నారు, ఫస్ట్ కెప్టెన్ నాయుడు గారు, ఆయన పెట్టుకొని మరి మీరు ఎందుకు మాట్లాడట్లా? అంటే ఎంతసేపు మీరు వీళ్ళని అసలు ఎత్తుకునిందే మీరు తప్పు అంశాన్ని ఎత్తుకున్నారు. మీరు ఎత్తుకున్న అంశమే చాలా తప్పు అంశం. మీరు వచ్చి ఈరోజు ఉద్ధరిస్తానంటే ఎలాగవుతుంది? అంటే ఇక్కడ ఓన్లీ పాలిటిక్స్ కేవలం చేయడానికి మాత్రమే వచ్చారు. మీరేమంటారండి? మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటారండి. మేము కూటమి ప్రభుత్వం ఏం చేసాము, మీరేం ప్రభుత్వం ఏం చేశారో అన్ని కూడా మనం మాట్లాడుకుందాం, ఇబ్బంది ఏం లేదు. ఓకే, రీసెంట్గా తోట త్రిమూర్తులు కానీ బొత్స సత్యనారాయణ కానీ వీళ్ళు పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలి? అంటే వాళ్ళు ఏమన్నారు, ఒక ఎన్నికలప్పుడు మాత్రం మీకు ఓటు కావాలి, అప్పుడు మాత్రం గుర్తొస్తారు, మీ అవసరం లేదు ఇంకా అనుకున్నప్పుడు వద్దు అనే నాయకుడిని పవన్ కళ్యాణే చూస్తామని అంటున్నారు. ఎవరు వద్దన్నారు? ఎవరిని వద్దన్నారు? మిమ్మల్ని వద్దన్నారు. మీరు కదా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే అండి, ఈరోజు కూటమి కలిసికట్టుగా ఉంటే వాళ్ళు 30 సార్లు పుట్టినా కూడా వాళ్ళు అధికారంలోకి రాలేరు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని విడదీయాలి. లేదా పవన్ కళ్యాణ్ గారికి ఫుల్ సపోర్ట్గా ఉండే ఒక కమ్యూనిటీ, బయటికి కనపడుతున్న కమ్యూనిటీ కాపుల కమ్యూనిటీ, వీళ్ళిద్దరిని ఇది చేయాలి. ఇది ఒక ప్లాన్ అండి, ఇది పొలిటికల్ ప్లాన్. మీరు అంతర్లీనంగా మీరు మాట్లాడినా ఏది మాట్లాడినా ప్రజలకి తెలియాల్సింది ఏంటంటే, మీరు ఈ ఒక్క అంశం మీద మీరు సక్సెస్ అయితే మీకు రేపు పుట్టగతులు ఉంటాయి. ఏది మీరు మీ రాజకీయ భవిష్యత్తు ఉంటుంది, రాజకీయ పుట్టగతులు ఉంటాయి. లేదంటే మీకు రాజకీయం ఆల్రెడీ అయిపోయింది, వెళ్ళిపోయినట్టే. ఎందుకంటే మీ జగన్మోహన్ రెడ్డికి మీకు కలిపి ప్రభుత్వాన్ని ప్రజలు ఇస్తే మీరు భయభ్రాంతులకు గురి చేసి అనేకమైన దారుణాలు ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేసిన తర్వాత మీకు ఎలా ఇస్తారు? వాళ్ళు కొట్టుకుంటే మేము గెలుస్తామనే ఫీలింగ్లో వాళ్ళు ఉన్నారు. కొట్టుకునే పరిస్థితి కూడా ఉండదు. నేను అడుగుతున్నానండి, ఎవరు పవన్ కళ్యాణ్ గారిని వదిలేసి వెళ్ళిపోతారు? ఎవరు పవన్ కళ్యాణ్ గారిని వదిలేసి వెళ్తారు? వీళ్ళేమంటారు? మీరు చెప్పండి. పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేసిన నాయకులు కాదు కదా మీరు. వైసీపీలో ఉన్నోళ్ళు కానీ, టీడీపీలో ఉన్నోళ్ళు కానీ చాలామంది వాళ్ళ పిల్లలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేశారు. ఇంట్లో మహిళలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేశారు. ఈ 2 సంవత్సరాలు వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే, చాలా ఇన్డెప్త్ ప్రతి గ్రామాల్లోని ప్రతి నార్మల్ వ్యక్తి దగ్గరికి కూడా ఆయన పరిపాలన వెళ్ళింది. ఎందుకంటున్నానంటే, వీళ్ళు మొత్తం స్టేట్ అంతా కూడా మా సర్పంచులు గెలిచేశారని భుజాలు ఇది పెట్టుకొని సంఘాలు గుద్దుకున్నారు కదా. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చినంత వరకు ఆ సర్పంచులకి కనీసం పవర్ లేదండి. పంచాయతీ రాజులో కనీసం ఆగస్టు 15కి, జనవరి 26కి జెండా ఎగరేయడానికి రూపాయి లేదు. అలాగని చెప్పి సర్పంచ్ ఇది చెయ్యాలనేది కూడా సర్పంచ్ దగ్గర ఏం పవర్ లేదు. మేము వచ్చిన తర్వాత నభూతో నా భవిష్యత్తు పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ వ్యవస్థనే
పూర్తిగా ప్రక్షాళన చేసి ఈరోజు దేశంలోనే టాప్లో పెట్టారు. ఈరోజు పిఆర్లో ఎవరైతే కృష్ణతేజ గారు ఉన్నారో ఒక కమిటీ మెంబర్ దేశంలో ఎందుకున్నారు? మరి మేము లాస్ట్ ఇయర్ అవార్డ్స్ పొందాం, ఈ ఇయర్ అవార్డ్స్ పొందాం పంచాయతీల్లో. మరి మీరు చెప్పండి ఒక అవార్డు. నేనంటుంది ఏంటంటే వీళ్ళకి తెలియని విషయం అది. వీళ్ళకి ఇంకా ఏమనుకుంటున్నారంటే ఆల్రెడీ గతంలో 2024లో పవన్ కళ్యాణ్ గారు ఎంతైతే పర్సంటేజ్, ఆ పర్సంటేజ్కి డబల్ ది పర్సంటేజ్ ప్రజల్లోకి వెళ్ళిపోయారు. వీళ్ళు ఆ ఊరికే అంటే ఊరికే ఏదో ఒక అంశాన్ని ఎత్తుకొని చేసుకుంటున్నారు. అంశం కూడా ఎవరైనా మంచి ఏదో ఒక పెద్ద వ్యక్తో లేకపోతే ఒక ఉన్నతమైన వ్యక్తి కోసం మీరు పోరాటం చేసి ఉంటే బాగుండేది. క్రిమినల్ ఆయన ఏమన్నారు? క్రిమినల్ ఈజ్ ఆల్వేస్ క్రిమినల్. క్రిమినల్ని మీరు ఒక కులమో ఒక మతాన్ని పట్టుకొని మీరు చూడడానికి లేదు కదా. మీరు ఎలా చేస్తారు? క్రిమినల్స్ అంతా క్రిమినల్సే, ఎవరైనా అంతే. నేను ఎగ్జాంపుల్ చెప్తానండి. నా కాన్స్టిట్యున్సీలో నేను ఈ రోజు వరకు 2 సంవత్సరాలు, ఇట్స్ రికార్డ్, ఆన్ రికార్డ్, మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి. ఈ రోజు వరకు డ్రంక్ అండ్ డ్రైవ్లోను ఒక్కరి గురించి కూడా నేను వాళ్ళని వదలని చెప్పి నేను ఫోన్ కూడా చేయలేదు. నేను ఐఎమ్ ఫ్రమ్ జనసేన పార్టీ, జనసేన విలువలకి కట్టుబడి ఉన్నాను. ఆయన ఏదైతే మార్గం చూపించారో ఆ మార్గానికి నేను కట్టుబడి, కనీసం ఒక డ్రంక్ అండ్ డ్రైవ్కే మేము ఫోన్ చేయండి నేను ఈ రోజు వరకు. మీరు అడగండి కావాలంటే. అలాగే మేము పరిపాలించుకుంటూ వస్తున్నాం. మరి ఎందుకు మీ మీద